दक्षिणहस्ते वक्रतुण्डाय नमः वामहस्ते शूर्पकर्णाय नमः ओष्ठे विघ्नेशाय नमः सम्पुटे गजाननाय नमः दक्षिणपादे लम्बोदराय नमः वामपादे एकदन्ताय नमः शिरसि एकदन्ताय नमः चिबुके ब्रह्मणस्पतये नमः। విజయ రామారావు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈనాటి మన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్సుమాజులు తెలియజేస్తూ ఇప్పుడు గ్రామ పెద్దగా కూర్చున్నాను. అదేవిధంగా టి లింగారెడ్డి అన్న గారు, శ్రీ కొండ జగదీశ్వర్ గారు, ఎండి మన ఊరు పెద్ద స్వాగతం సుస్వాగతం మహమూద్ గారు, డి విజయకుమార్ రెడ్డి గారు, సలీం గారు ఇక్కడ రావాల్సిందే కూర్చున్నాను. స్వాగతం సుస్వాగతం రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, దుబ్బపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు, జె అనంతారెడ్డి గారు, డి రంజిత్ రెడ్డి గారు, ఆర్ జె రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టి హేమవర్ధన్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు వేదికను ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. గట్టిగా చెప్పండి కొట్టాలి. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కొడుతున్నారు గట్టిగా. మన ఆరోగ్యానికి మంచి కొట్టండి. గట్టిగా చెప్పండి కొట్టండి. మన ఊరి గ్రామ పెద్దలు స్వాగతం సుస్వాగతం. ముందలకు కూర్చోండి. పెద్దవాళ్ళకి ఇవ్వండి కుర్చీలు. వి ప్రతాప్ రెడ్డి గారు అన్న వేదిక గట్టిగా చెప్పండి. హేమవర్ధన్ రెడ్డి గారు మన గ్రామ పెద్దలు స్వాగతించాలి. అన్న దోమ లలితమ్మ గారు, డి రంజిత్ గారు, మా పాఠశాల రంజిత్ గారు, కృష్ణయ్య గారు, తెలుగు ఏఐపిసి చైర్మన్ పుష్పమ్మ గారు, పుష్పమ్మ కోరుచున్నాము. జె ధర్మారెడ్డి అన్న, వి ప్రతాప్ రెడ్డి గారు కూడా వేదిక ఆశలు కావాల్సిందిగా కోరుచున్నాం. వి శ్రీధర్ రెడ్డి గారు జరుపుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి ఇక్కడ రాజకీయాలనేటువంటివి లేవు. దానితో పాటుగా వినండి, దానితో పాటుగా ఎవరైతే పాఠశాలకు విరాళాలు ఇచ్చిండ్రో దయచేసి వేరేగా అర్థం చేసుకోవద్దు అనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి యాదవుల తరపున మన్నెంకొండ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, అదేవిధంగా శివను వేదికపై ఆలోచించకండి. ఇది మన పిల్లల సరస్వతి హలో కావాలి కృష్ణయ్య ఆల్రెడీ ఫస్ట్ పిలిచిన కావాలి కృష్ణయ్య అని చెప్పి గట్టిగా సభలు కొట్టాలి. దీపం పిలవడం జరిగింది. గట్టిగా సభలు కొట్టాలి. కావాలి కృష్ణయ్య గారు. శివానుజా పుస్తక మహాశ్రీయా మాలిని చరోగా మహోత్సాహ
శ్రీనివాస్ రెడ్డి సార్ కూర్చోవాలి. పూజా కార్యక్రమం అయిపోయింది. Good evening, everyone. I take this opportunity to welcome you, all my dear parents, guardians, and children to our school annual day function. It has been a fantastic year for us. Thank you all of us. వెరీ గుడ్ గట్టిగా సపోర్ట్ కొట్టండి. 2వ తరగతి విద్యార్థి ఎంతో చక్కగా ఇంగ్లీష్ చెప్పారు. వెరీ గుడ్. అనేక పరిశోధనలు నిర్వహించడం కోసం అక్కడికి వెళ్ళి వారం రోజుల్లో తిరిగి రావాల్సినటువంటి సునీత విలియమ్స్, అదేవిధంగా ఆమెతో పాటు మరొకరు ఆకాశంలోనే, నింగిలోనే, అంతరిక్షంలోనే చిక్కుకొని పోయి 9 నెలల పాటు అక్కడే ఉండి మానవాళి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని 9 నెలల తర్వాత తిరిగి భూమిపైకి తీసుకొచ్చినటువంటి గొప్ప మానవ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది చదువు వల్లనే. కాబట్టి ఆ చదువుకు ప్రతీకగా ఈ గ్రామం నుండి కూడా అనేక మంది విద్యార్థులు అటువంటి సైంటిస్టులుగా మారాలని, అనేక మంది మన గ్రామ ముద్దుబిడ్డ, మన గ్రామం నుండి ఐఏఎస్ కు సెలెక్ట్ అయినటువంటి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థులుగా గ్రామ సావిత్రిబాయి పూలే అనేక కష్టాలను ఎదుర్కొని మరి చదువు కోసం ఆనాడే 18వ శతాబ్దంలో అనేక మందికి చదువులు నేర్పించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి యొక్క మాటలను మనం గుర్తు చేసుకుంటే చెప్పింది ఒకటే మాట, వరుసలో నిలబడ్డటువంటి చిట్ట చివరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వరకు విద్య అందే వరకు విశ్రమించబోను, అప్పటిదాకా నేను కృషి చేస్తా అన్నది. మనం కూడా మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ చదువు వచ్చేదాకా ప్రతి పిల్లవాడు 100కి 100% పాఠశాలలలో చేరి ఆ బడిలో మంచి విద్య, నాణ్యమైనటువంటి విద్య, అన్ని రకాలైనటువంటి సకల సౌకర్యాలు ఈ బడిలో కల్పించబడ్డాయి. మిగిలింది ఒక్కటే మనం చదువు నేర్చుకోవడం మాత్రమే. కాబట్టి ఆ స్ఫూర్తితో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మంచి పునాదులను నిర్మించుకొని ఉన్నత పాఠశాలలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేటట్లుగా ప్రాథమిక పాఠశాలలో పునాదులు వేయాలనేటువంటి లక్ష్యంతో మా పాఠశాల ఉపాధ్యాయ బృందం టీం అంతా కూడా మేము కృషి చేస్తా ఉన్నాం. ఆ కృషిలో భాగమే ఈ రోజు మీ ముందు ఇంతమంది ఆశీర్లై, ఇంతమంది దాతల సహకారంతో ఈ అదేవిధంగా జాకిర్ పాషా గారు పోయిన సంవత్సరం వచ్చిన తర్వాత 22 సెలవులు వాడుకునే అవకాశం ఉంది. ఈ బడికి వచ్చిన రోజు 18 సెలవులు ఉన్నాయి. 18 సెలవుల్లో 10 మాత్రమే వాడుకొని 8 సెలవులను మిగిలించి ఈ బడిలో పిల్లల కోసం మరి తన సెలవులను మిగిలించుకున్నటువంటి మరి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ గ్రామ ముద్దుబిడ్డ జాకిర్ పాషా సార్ గారు. అదేవిధంగా మా సారు సీనియర్ టీచర్ జనార్దన్ సారు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థుల్లోనూ వివిధ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ముందు రవి సారు ఏ చిన్న సార్ ఈ ప్రోగ్రాము ఇట్లా చేద్దామంటే ఓకే సార్ నేనేం చెప్తే అది డన్, ఓకే పోదాం. గ్రామ ప్రజలు ఉన్నాడు. ఈ రోజు వరకు ఇంకా రేపటి దాకా ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటికి వెళ్ళలే, ఇక్కడే ఉంటూ పిల్లలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. అదేవిధంగా మా రవినాయక్ సారు సెలవుల్లో హోలీ పండుగ వచ్చింది, మధ్యలో ఆదివారాలు వచ్చినాయి, 2వ శనివారాలు వచ్చినాయి. ఏ సెలవు రోజు కూడా ఇంటికాడ ఉండలే. ఎందుకంటే పిల్లల శిక్షణ ముఖ్యం. మనం 20 రోజుల్లో గ్రామ ప్రజల ముందు మన పిల్లల యొక్క నైపుణ్యాన్ని, మన పిల్లల నృత్యాలను చూపించాలంటే లక్ష్యంతో సారు మరి రెగ్యులర్ గా సెలవు రోజుల్లో కూడా పాఠశాలకు వచ్చిండు. అంతేకాదు మన ఊర్లో మన పక్కనే రాచాల జాతర జరిగింది, ఈ పక్కన కందూరు జాతర జరుగుతుంది. సెలవులు ఇవ్వచ్చు, అన్ని మండలంలో అన్ని స్కూళ్ళలో సెలవులు ఇచ్చుకున్నారు. కానీ మన బడిలో పిల్లలకు నష్టం జరగకూడదని అలాంటి సెలవులను కూడా ఇవ్వకుండా రెగ్యులర్ గా ఇంకా ఒక సెలవు, స్థానిక సెలవు మిగిలిపోయి ఉంది. మరి ఏప్రిల్ 23తో మా బడి ముగుస్తుంది. అంటే సెలవులకు కూడా ఆశించకుండా చక్కగా పనిచేస్తున్నటువంటి మా టీము మన కీర్తి ప్రతిష్టలను దేశ నలుమూలలో విస్తరించినటువంటి అనన్య రెడ్డికి మన పాఠశాలకు పిలిచి 2 పాఠశాలల తరఫున మా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో, రామలింగం సార్ ఆధ్వర్యంలో ఆమెకు ఘనమైనటువంటి సన్మానాన్ని అందించి పూల వర్షంతో స్వాగతం పలికి మరి ఈ ప్రోగ్రామ్ ను దిగ్విజయంగా చేసినాం. అదేవిధంగా బడిలో ఎప్పుడు లేనట్లుగా ప్రతి ప్రోగ్రాం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఏ పండుగ వచ్చినా ఏ కాలేదు. కాబట్టి మరి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ పెద్దలను పిలుస్తామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. మా బడిలో
ఈరోజు 126 మందికి సుమారు 24 మంది పిల్లలను మేము వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మరి వివిధ ప్రైవేట్ పాఠశాలల నుండి మా బడికి రావడం జరిగింది. మా టార్గెట్ వచ్చే విద్యా సంవత్సరం మా యొక్క సంఖ్య మా ఉపాధ్యాయులకు అనుగుణంగా 1:30 రేషియో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించినాయి. 30 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి. కానీ ఇప్పుడు 120 మంది అంటే కేవలం 4 టీచర్లే సరిపోతారు. 2 ఎక్స్ట్రా ఉన్నాం. ఆ ఎక్స్ట్రాను మన ఊరు నుంచి పోస్టులు తీసి పక్క ఊర్లకు మండలంలో వివిధ పాఠశాలకు ఇవ్వాలని కోరినప్పుడు మేము ఒకటే చెప్పినాం, ఈ ఒక్క సంవత్సరం మాకు అవకాశం ఇవ్వండి. ఈ విద్యా సంవత్సరం మళ్ళీ ఎవరిని కదిలించకండి. వచ్చే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా 1:30 రేషియోలో ఈ బడి సంఖ్యను 200కు పెంచేందుకు కోసం మా పిల్లల్లో సామర్థ్యాలను చూయించి మా గ్రామ ప్రజల ముందు ఆ యొక్క సంఖ్యను పెంచుతామని అధికారులకు, జిల్లా డిఓ గారికి, నూతనంగా వచ్చిన డిఓ, గతంలో పోయినటువంటి డిఓ, ఎంఈఓ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు అందరికి కూడా, ఆఖరికి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రెజర్ చేసి ఆ స్కూల్కు పక్క స్కూల్ కంటే ఒకరిని పంపండి అని అడిగినప్పుడు ఉన్న బడిని, చెడిపోయిన బడి ఎటు చెడిపోయింది, బాగున్న బడిని కూడా చెడిపకండి, ఈ బడిని మంచిగా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం అని చెప్పి వెళ్లకుండా మన బడిలోనే చక్కగా పనిచేస్తున్నాం అనేటువంటి గ్రామ పెద్దల ముందు మేము విన్నవించుకుంటూ, మరి చాలా మా స్కూల్కు సంబంధించినటువంటి అంశాలు చాలా. ఒక పాప తల్లి తండ్రి ఉంది, కానీ తండ్రి ఇంట్లో రోజు కొడతాడని హైదరాబాద్ వలస వెళ్తే ఆ తల్లి టీసీ తీసుకుపోవడానికి మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పాపకు మేము ఆ పాపను అడిగితే నీకు వెళ్ళాలని ఉందమ్మా అంటే ఆ పాప వల ఏడుస్తూ నేను వెళ్ళను సార్ అంటుంది. వాళ్ళమ్మ లాక్కపోవడానికి నీవు వస్తవారేదో లేదా నేను వెళ్ళిపోతా అంటుంది. మేము ఒక్కటే చెప్పినాం, నీవు తొలకపోవాల్సిన పని లేదు, అవసరమైతే మా కుటుంబాల్లో ఉంచుకొని ఆ పాపను చదివించుకుంటాం కాబట్టి ఆ పాప ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉంచండి అనే తల్లిని కోరి వాళ్ళ పెదనాన్నతో మాట్లాడి నీ దగ్గర ఉంచుకొని చెప్పి ఒప్పించి మరి ఇక్కడే 4వ తరగతి పూర్తి చేస్తుంది. చదువులో నెంబర్ 1 దళిత కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి. మరి వారికి మా పాఠశాల తరఫున ఈరోజు అనేక ప్రోగ్రాంలో 7-8 ప్రోగ్రామ్స్ లో పాల్గొంటుంది. కాబట్టి ఈ రకంగా అనేక రకాలైనటువంటి పిల్లలు ఉన్నటువంటి మీ అందరికీ ఒక మంచి విద్యను అందించడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామనేటువంటిది తెలియజేస్తూ, మరొకసారి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఇంత మంచి స్టేజ్ని ఏర్పాటు చేయడానికి మరి మిత్రులు రవి, ప్రత్యేకంగా మన ఈ సప్లైయింగ్ సంబంధించేటువంటి రవి మేము అడిగితే, సార్ మీరు నా దగ్గర టేబుల్స్ ఒకటి చిన్నవి తప్ప మిగిలిన మొత్తం నేను ఫ్రీగా వేసేస్తా, మీరు నిర్వహించుకోండి అన్నాడు. గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, చిన్నారి బాలబాలికలకు వేదికకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఓకే. అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేమైన తల్లిదండ్రులకు నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు మన పాఠశాల యొక్క మొదటి వార్షిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సందర్భంలో మీతో మాట్లాడే అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేటి బాలలే రేపటి పౌన పిల్లల ప్రగతి కొరకు మన ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఏమాత్రం తీసుకోకుండా మా అభివృద్ధి కొరకు ఎల్లవేళలకు చేసిన మా పాఠశాల విద్యా బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకారాలు అందించిన నా గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు. మల్లెల లాంటి మా పిల్లల తరఫున శతకోటి వందనాలు. థ్యాంక్స్ వెరీ మచ్. వెరీ గుడ్ అన్న గారికి శాల్వా బ్యాడ్జితో మండల ప్రధాన కార్యదర్శి చిన్నయ్య గారిని, అదేవిధంగా మద్దూరు మండల ఉపాధ్యాయులు వెంకటేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ సార్ శాలువా. రండి అన్న, అంతేనా? అందరూ వచ్చిరా? మా కొండలు సాంగ్ పెట్టు. రామచంద్రయ్య గారికి భావించవద్దని కోరుతూ, మరి ఇంకా ఎవరైనా మా విద్యార్థులు చేసేటటువంటి మొదటి సాంగ్ భరత వేదం సాంగ్ ను మా విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. చూసి ఆనందించగలరని కోరుకుంటూ బన్నీ మాస్టర్.
Oh, that's exciting. Are you going to participate in anything? Yes, actually, my friends and I are planning to do a group performance based on a theme. Oh, that's good. Have you started practice already? We have been practicing a little bit in school. Do you need twist costumes or anything? Well, we are thinking of our own outfits, but maybe you could help with some ideas for accessories. Definitely we can prepare. Just remember to enjoy the moment and give your best performance. Thank you, Mom. ఏం మాట్లాడేది ఇంతకు మీరు మన స్కూల్లో ప్రోగ్రామ్ అయిందంట అందుకే చెప్తుంది. ఓహో అంతనా. చిన్నప్పుడు మా అమ్మ చదువుకో అంటే నేను చదువుకోలేక ఇలా తయారయ్యా చూడు. గ్రామ పిల్లల తల్లిదండ్రులకు మరియు గ్రామ పెద్దలందరికీ నమస్కారం చెప్తూ, ముఖ్యంగా మన ఈ ప్రైమరీ స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఒక్కటే. ఈ రోజుల్లో చాలా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది టీచర్లు ట్రైనర్ ఉంటే కూడా మా పిల్లలు షూ చేసుకొని టై కట్టుకొని లేకపోతే ఒక బస్సులో పోయేస్తే చాలా బాగా చదువు వస్తుందని ఒక మాలాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ సార్ వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం తీసుకొని చదువు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా గ్రామంలో పిల్లలు లేకపోతే ఈ టీచర్స్ ఈ స్కూల్లో, ఎందుకంటే ఈ కొనకల్లో స్కూల్ ప్రాంగణం చూస్తున్నారు మీరు. స్కూల్ ప్రాంగణము ఈ రెండు స్కూల్స్ కలిపి ఒకే చోట ఉండడం, స్కూలు బాగుండాలి, స్కూల్ వాతావరణం బాగుండాలనే ఒక ఆలోచనతోన ఈ స్కూల్ యొక్క మొత్తం రూపురేఖలే. ఎందుకంటే మనకు చిన్నప్పుడు మన ఊర్లో స్కూల్ అక్కడ చూసేది చాలా పాడుపడ్డ స్కూల్ ఉంటే, ఈ గ్రామం నుంచి కూడా ఈ విధంగా స్కూల్ ఉంటే, ముఖ్యంగా వాతావరణం బాగుండాలంటే ఆ చదువు కూడా మనకు వస్తుంది. ఆ ఉద్దేశంతోనే పాపం సార్ వాళ్ళు వాళ్ళ సొంత లాభం పక్కకు పెట్టుకొని, ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టినా పెట్టకున్న వాళ్ళకు తప్పకుండా వాళ్ళ శాలరీ స్కేల్ డోకా ఉండదు. కాబట్టి దయచేసి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా, ఇప్పుడు నాకు సంతోషం అనిపించిందంటే, ఈ స్కూల్లో తప్పకుండా వాళ్ళు ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టినా దాదాపు ఒక 50 మంది వస్తూ ఉన్నారు. దాదాపు ఇంకా రాబోయే రోజులు ఏంటంటే, ప్రతి తల్లిదండ్రి కూడా మా పిల్లవాడు స్కూల్లో ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా, పోతున్నాడా, ఏం చేస్తున్నాడు అనే భావం తప్పకుండా అందరికి రావాలి. ఇప్పుడే చెప్పాడు, చదువు లేకుంటే ఎట్లా ఉంటారో, చదువు ఉంటే ఎట్లుంటారని. దయచేసి మీ అందరితో మేమంతా ఒకటే రిక్వెస్ట్, ఈ ఊరు పేరును, సారోళ్ళ పేరును, మా అందరి యొక్క పేర్లను తప్పకుండా ఈ గ్రామం నుంచి, ఈ మండలం నుంచి, జిల్లాలో సార్ ఒకసారి చెప్పిండు, ఈ స్కూల్లో ఈ మండలంలో ఒక పెద్ద పేరు రావాలని. కానీ నేను అట్లంటలేను, ఈ మండలంలో కాదు, ఈ జిల్లాలో కూడా, ఈ జిల్లాలో పొన్నకల్లు పేరు మీరు దయచేసి గమనించండి. నేను సార్ వాళ్ళతో కూడా ఒకటే చెప్పిన, సార్ ఈ ఊర్లో ఉన్న పాత స్టూడెంట్లు కూడా దాదాపు ఒక 200-300 మంది ఉంటారు. 200-300 మందితోన పగలంతా కార్యక్రమం పెట్టి
పిల్లలు చక్కగా చేశారు. అంటే వాళ్ళకు దేశభక్తి ఉండాలని గట్టిగా చెప్పలు కొడతాం ఉండాలి గట్టిగా. ఎందుకంటే ఎంత చక్కగా వాళ్ళు దేశ భద్రత గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఎదిగో గట్టిగా చెప్పట్లేదు, అద్భుతం, అమోఘం. ఓకే ఓకే విజయ్ కుమార్ అన్న 2 మాటలు, జయేష్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకొని, ఒక దళిత కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి డిప్యూటీ కలెక్టర్ గా కాబోతున్నటువంటి విజయరామరావు సార్ కు ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. వీరిని మన పాఠశాల పేరెంట్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. మనం కూడా ఈ స్ఫూర్తితో చదువులో ముందుకు వెళ్ళాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ నాయకులకు, ఇక్కడి అధ్యాపక బృందానికి అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇంతసేపు చూసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ఒకటే మాట్లాడాలనుకుంటున్నా. ఇక్కడ ఉన్న అధ్యాపకుల యొక్క పోరాట స్ఫూర్తి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివినా కానీ అత్యున్నత స్థాయికి ఎదగాలని, ఈ స్కూల్ యొక్క కీర్తిని పతాక స్థాయికి చేర్చాలని ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం గత కొన్ని రోజులుగా వాళ్ళకు అవసరం లేదు అయినా కానీ ఈ యొక్క స్కూల్ మీద ఉన్న అభిమానంతో, ప్రేమతోటి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళ పోరాట స్ఫూర్తికి నేను అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా రెండవ అభినందనలు ఎవరికంటే ఈ గ్రామంలో ఉన్న నాయకులకు. ఎందుకంటే నేను వచ్చిన గత కాలం నుంచి గమనిస్తున్న విషయం ఏంటంటే పాఠశాలకు ఏ విధంగానైనా సరే సహాయం చేయాలని ప్రతి నాయకుడు ముందుండి వారికి సహాయం చేస్తున్నారు. అందువల్లనే ఇన్ని కార్యక్రమాలు ఇంత గొప్పగా ఈ గ్రామంలో జరుగుతున్నాయి. నేను ఇది గమనించి కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి వ్యక్తిగతంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మొదటిగా అధ్యాపకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు, నాయకులు తమ విధిని నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా మూడో వారు నిర్వర్తించాల్సింది ఎవరంటే విద్యార్థి తల్లిదండ్రులు. స్కూల్లో తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణించబడుతుందని ఎప్పుడో పెద్దలు అన్నారు. తరగతి గది అనేది దేశానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు మెయిన్ విద్యార్థులకు. ఈరోజు నేను ఈ క్షణం ఇక్కడ ఉండి ఏదో చిన్న సన్మానం అందుకున్నా కానీ ఒకటి నా అర్హత చదువు తప్ప నాకేం లేదు. చదువు ఉండడం వల్లనే కనీసం ఇప్పుడు ఇంత పెద్ద వారి ముందర కనీసం నేను నిలబడగలుగుతున్నాను. కాబట్టి చదువు యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను తల్లిదండ్రులకు చిన్న విన్నపం. అధ్యాపకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో వాళ్ళ యొక్క బోధన చేసి పిల్లల్ని వారికి అవగాహన కల్పిస్తారు. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించకపోతే బూడిదలో వచ్చిన పన్నీరు అయిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు సాయంత్రం 5 నుండి వచ్చిన తర్వాత వారికి మొబైల్స్ కానీ టీవీ కానీ అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేద్దామని కోరుకుంటాను. మనం ఏమనుకుంటామంటే పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన టీవీ చూసుకుంటాం, మనం అనుకుంటే జీవితాలు వాళ్ళకి బాగుపడవు. కాబట్టి తల్లిదండ్రులకు విన్నపం అని అనుకోండి, హెచ్చరికని అనుకోండి, ఏమనుకోండి, మన పిల్లలు బాగుపడాలి, జీవితంలో ఉన్నత స్థాయి సాధించాలంటే పిల్లల తల్లిదండ్రులే ముఖ్య పాత్ర వహించాలి. వారి పిల్లలని సాయంత్రం పూట వచ్చిన తర్వాత కొద్దిసేపు వాళ్ళతో సమయం గడపడమా, లేకపోతేనంటే వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పడమా, లేదు మా వల్ల కాదు మాకు చదువు లేదు అనుకుంటే ఏదైనా ట్యూషన్కి పంపడమా, లేదు అది మా చేత కాదు అనుకుంటే మీ ఇంట్లో మొబైల్ టీవీ బంద్ చేసి కూర్చోండి. వాళ్ళకు చదువుకోవడానికి సమయం ఇవ్వండి. మీరు అనవసరంగా టీవీ పెట్టి మొబైల్స్ పెట్టి పిల్లల జీవితం నాశనం చేయకండి. పిల్లలకి ఇప్పుడు నేను వాళ్ళకే చెప్పాలనుకుంటున్నా, కానీ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకున్నంత అవగాహన లేదు. కేవలం అవగాహన ఉన్నది తల్లిదండ్రులకు మాత్రమే. మీ తల్లిదండ్రులు ఇక్కడ పాఠశాలకు ఇక్కడ పంపించి మీరు ప్రభుత్వ పాఠశాలను కూడా విశ్వసించి మీరు ఇక్కడికి పంపిస్తున్నందుకు ఫస్ట్ మీకు కూడా అభివందనలు, ధన్యవాదాలు. కానీ ఇక్కడ మీరు పెట్టే శ్రమ వృధా పోకూడదు. ఖచ్చితంగా మన అధ్యాపక బృందం ఏ విధంగా వాళ్ళు ఆశిస్తున్నారో ఈ పాఠశాలకు ఎంత కీర్తి పథకాలు రావాలని కోరుకుంటున్నారో దాంట్లో సైనికులుగా పోరాల్సింది విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే. విద్యార్థి తల్లిదండ్రులు గట్టిగా నిశ్చయించుకుంటేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను ఒకటే సవినంగా కోరుకుంటున్నాను, విద్యార్థి తల్లిదండ్రులు పిల్లలకు సాయంత్రం పూట వచ్చినప్పుడు సంస్కారము విద్య నేర్పండి. పిల్లల పట్ల సంస్కారం లేని విద్య వేస్ట్. ఎందుకంటే ఒకరి అధ్యాపకులని గౌరవించలేని విద్య, తర్వాత పెద్దల్ని గౌరవించలేని విద్య ఎంత ఉన్నా వేస్ట్, ఎన్ని ర్యాంకులు ఉన్నా వేస్ట్.
నా గత కాలంలో ఎంతో ర్యాంకులు సాధించి ఎన్నో మార్కులు వచ్చిన వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. కేవలం సంస్కారం ఉన్న వాళ్ళు జీవితంలో ఎదిగారు. కాబట్టి సంస్కారం ముఖ్యం, విద్య ముఖ్యం. మీ తల్లిదండ్రులు ఒకటే చివరి, తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి వాళ్ళకి సహాయం చేసి ఇంకా వాళ్ళని గొప్ప స్థాయికి చేస్తారని సవినంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. వచ్చిన గ్రామ పెద్దలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యంగా నమస్కారం చెప్పుకుంటూ, మనకు ఇంత మంచి ఉపాధ్యాయ బృందం ఉన్నది. అంటే వీళ్ళు ఇంతకుముందే ఒక ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పింది ఏమని, రేపు ఈ సీజన్ అంటే ఈ సంవత్సరం వార్షికోత్సవం అయిపోతే రేపు వచ్చేసారి మాకు కూడా ఉపాధ్యాయులను వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నంత క్లియర్గా. తల్లిదండ్రులకు కూడా ఒకటే విన్నపం ఏంటంటే, మన విద్యార్థుల తన ఇప్పుడు ఈ మధ్యలో అయితే ప్రతి హై స్కూల్ స్టూడెంట్స్కి అయితే ప్రతి ఒక్కరికి ఫోన్ కల్చర్ అయింది. అంటే స్కూల్కి వెళ్ళి రాస్తాడో ఫోన్ ఎప్పుడు చూడాలా ఇంటికి పోయి అనేది అయింది. దాని తల్లిదండ్రులు గమనించి వాళ్ళని కంట్రోల్లో పెట్టి, ఎందుకంటే మన గ్రామంలో నిధులకు కొరత లేకుండా పిల్లలకి ఇప్పుడు విజయరామరావు గారు చెప్పినట్లు చదువుకోవడానికి వీలు లేకుంటే ఊకెళ్ళాలని అది కాకుండా టీచర్ చెప్పింది ఒకటి. టీచర్లు కూడా మన గ్రామస్తులు, మన గ్రామ పెద్దలు ఏదో విధంగా నిధులు ఏర్పాటు చేసే మనతో ఆ వ్యవస్థ ఉంది. ఎందుకంటే మన పేద విద్యార్థులు బాగా కావాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి అది ఉంది. ఇంకోటి ఈ ఉపాధ్యాయ బృందానికి నా విన్నపం ఏంటంటే, ఎందుకంటే ఇదొక్కసారి అయితే ఈ 5-6 ఉంటారు ఉపాధ్యాయులు. ఇదొక్కసారైనా వచ్చే సీజన్కు, వచ్చే వార్షికోత్సవం, వచ్చే స్కూలు స్టార్ట్ అయ్యేటప్పుడు కనీసం చాలా మంది పేదలు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు, అంటే ఆ స్టేటస్ బాగుండాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకి ఈ గ్రామానికి 4 బస్సులు వస్తున్నాయి. దాన్ని వచ్చే కంట్రోల్ చేసి తల్లిదండ్రులే ఇప్పుడు తల్లిదండ్రులు స్కూల్లో మంచిగా చెప్పుకుంటారు మన విద్యార్థుల కంటే. వాళ్ళ ద్వారా పక్క తల్లిదండ్రులు కూడా మనం ఆ జానపేటకి ఎందుకు, ఆ పుసపేటకి ఎందుకు, అక్కడ వేరే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు, మనతోనే చదివిద్దామనే ఆలోచన తల్లిదండ్రులుగా బాగా పెరిగి దాన్ని కూడా ఉపాధ్యాయులు మంచిగా ప్రోత్సహించి కనీసం వచ్చేసారి ఒక 20-25 నుంచి 30 విద్యార్థులు అంటే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళను ఈ స్కూల్కు రప్పిస్తే చాలా సంతోషిస్తామని చెప్పి జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మీరు కోరుకున్నట్లుగా విద్యా సంవత్సరం దానికి తల్లిదండ్రులు కారణం కదా. మరి అలాంటి తల్లిదండ్రుల గురించి ఈ చిన్న మా పిల్లలు విద్యార్థులు చేసే చిన్న స్కిట్. యాక్చువల్గా ఇందులో ఎట్లా ఉంటుందంటే, అమ్మ ప్రేమని మనము దేనితో కొలవలేము, అది ఎంతో విలువైనది. అలాంటి అమ్మ నాన్నలు మన లైఫ్ ఫ్యూచర్ అనేది బాగుండాలని వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వారి యొక్క ఆవేదనను, బాధను మనం అర్థం చేసుకొని లైఫ్లో ఎదగాలి. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాలకి పంపిస్తుంటారు. అలా పంపించకుండా వాళ్ళ ప్రేమను, ఆవేదనను అర్థం చేసుకొని మెలగాలని చూపే ప్రయత్నమే మా చిన్నారుల చిన్న స్కిట్. మీరందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మండల ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా శివ రాష్ట్ర బాధ్యులు వీరిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతాం. లేదమ్మా, నిద్ర పట్టట్లేదు. అయితే చిన్నప్పుడు నేను నీకోసం ఒక పాట పాడేదాన్ని, మళ్ళీ దాన్ని ఇప్పుడు పాడమంటావా? ఇది చక్కగా నిద్రపోదు. సరే అమ్మా, పాడు. లాలి
ఏమైందమ్మా? అమ్మా అమ్మా లేకమ్మా. అమ్మా ఏమైందమ్మా? పద హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు బాగుండాలని చెప్పి ఆంటీ గారు నరసింహస్వామి గుడికి వెళ్ళి 200 మెట్లు మొక్కలతో ఎక్కారా. ఎంత గొప్ప తల్లిరా. ఏంటమ్మా ఇది? నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. నువ్వు బాగుండడం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇంకోసారి ఇలా చేస్తే నా మీద ఒట్టే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తా. రే మామా, నాకు కొత్త ఐఫోన్ రా, ఎలా ఉంది? సూపర్ రా. రే మావా, ఐఫోన్ ఎప్పుడు కొన్నావురా? ఎంత అయిందిరా? 1,25,000 రా. 1,25,000? ఏ నువ్వు కొంటావా? అవునరా, కొంటాను. నీకంత సీన్ లేదులేరా. అయినా 1,00,000 రూపాయలంటే మాటలా? ఒకసారి ఈ అమ్మని అడిగి చూద్దామా? వద్దులే, అయినా దాని దగ్గర ఎక్కువ ఉంటాయి. పర్లేదులే. నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే వాడికి ఎలాగైనా ఆ ఫోన్ కొనియాలి. కానీ అంత డబ్బు నా దగ్గర. నా ఒంటి మీద నీ బంగారాన్నంతా అమ్మేసి వాడికి ఆ ఫోన్ కొనిస్తా. ఈ డబ్బులు సరిపోమ్మా, ఇంకా కావాలి. ఇంకా కావాలా? అయ్యా, మీ షాప్లో ఏదైనా పని ఉంటే ఇస్తారా? చేస్తాను. మీకు ఇవ్వాల్సిన 500 అందులో చూసుకోండియ్యా. సరే అమ్మా, అక్కడ గ్లాసులు అద్దాలు కింద ఫ్లోర్లో తుడిచండి అమ్మా. అలాగేనయ్యా. కన్నా లేరా? ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన ఫోన్ కొనుక్కొని తీసుకొచ్చా, చూడు. నా కోసం ఫోన్ కొన్నావా? ఐఫోన్? ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఈ అమ్మను వదిలేసి నువ్వు ఎప్పుడు దూరంగా పోవద్దు. ఎక్కడికి వెళ్ళను. జన్మ జన్మలకి నువ్వే నా తల్లిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అమ్మా, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ అమ్మకి ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా? అది ప్రతిదీ నీకు చెప్పాలంటే ఎలా అమ్మా? చెప్పాను కదా, రేపు ఇంటికి తీసుకొస్తా. సరే, నీ ఇష్టం. ప్రియా, చూడ చక్కగా ఉన్నదా? నా దిష్టి తగిలేదు.
ఆఫ్టర్ మ్యారేజ్. యావండి, మన ఇద్దరికి యుఎస్ లో జాబ్స్ వచ్చాయని మీకు తెలుసు కదా. వారం నుంచి ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు లేట్ అవుతే మన జాబ్స్ కూడా పోతాయి. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. మన ఇద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మొక్కతి ఎలా ఉంటుందో అని. ఏం పర్లేదండి, ఇక్కడ ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడికి పంపించేద్దాం. వాళ్ళు మనకన్నా బాగా చూసుకుంటారు. ఏంటి, మా అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్లోనా? కుదరదు. మా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం ఏంటో వింటుంటేనే ఏదోలా ఉంది. ఎంతైనా మన పిల్లల కోసం కదండి, ప్లీజ్ అండి పంపించేద్దాం. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తాను. నేను అమ్మని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానులే. అమ్మా, యుఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. ఏమన్నా? అది నాకు సరిగ్గా వినపడలేదు, మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డ్ ఏజ్ హోమ్. నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ కా? కన్నా, నీకోసం ఓల్డ్ ఏజ్ హోమ్ కేంద్ర నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నేను ఎక్కడున్నా ఆనందిస్తాను, సరేనా? అమ్మా, లగేజ్ సర్దమంటావా? అయ్యో వద్దు కన్నా, వద్దు. నేను సర్దుకుంటాను. ఓకే, ఇదే పంచు. నమస్తే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను బాబు. చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు మేడం. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు మేడం? ఏం చేస్తున్నాడు? అదిగో అక్కడ నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు, వాడే బాబు. నేను ఒకప్పుడు దత్తత తీసుకున్నవాడు. ఓ, సూపర్గా ఉన్నాడు మేడం, అదిరిపోయాడు. అయితే మళ్ళీ వచ్చారంటే ఇంకో బాబుని దత్తత తీసుకోవడానికి వచ్చారా మేడం? సూపర్. ఏ వృద్ధాశ్రమం దగ్గర వాడు అనాథలా దొరికాడని చెప్పి తీసుకెళ్లాను. వాడిని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడే నన్ను అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడానికి వచ్చాడు. అంత గొప్ప మనిషిని ఓల్డేజ్ హోమ్ లో ఎలా వేయాలనిపించింది నీకు? నువ్వు పుట్టినప్పుడు అందరూ గాలికి పుట్టావు అంటుంటే అదేమి పట్టించుకోకుండా తను నిన్ను దత్తత తీసుకొని తన గుండెలో పెట్టి చూసుకుంది. దానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? అమ్మా, నాతో మాట్లాడవే. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. ఎక్కడో గాలికి పుట్టిన నన్ను తీసుకొచ్చి గుండెల్లో పెట్టి చూసుకున్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించే. అయ్యో కన్నా, ఏడుద్దు కన్నా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను నీతోనే ఉంటానమ్మా, నేను ఎక్కడికి పోనమ్మా, నేను నీతోనే ఉంటా. ఏడుద్రా, ఈ అమ్మ ఎక్కడున్నా నీతో ఉన్నట్టే కదరా. నువ్వు మాత్రం ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే ఈ అమ్మ తట్టుకోలేదు, నీకు తెలుసు కదా. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోనురా. మనందరం ఎప్పటికీ కలిసే ఉందాం, సరేనా? అమ్మంటే బొమ్మ కాదు, అవసరం తీరక స్టోర్ రూమ్లోనో ఓల్డేజ్ హోమ్లోనో పడి గ్రామ పెద్దలందరికీ ఈ వార్షికోత్సవ శుభ సందర్భాన నమస్సుమంజలి సమర్పిస్తూ మన పాఠశాల యొక్క వార్షికోత్సవం అనగా మనం ఈ సంవత్సరంలో ఏది నేర్చుకున్నామో దానిని ప్రదర్శన ఇవ్వడం వార్షికోత్సవం. కేవలం చదువు ఒక్కటే కాదు, మన పాఠశాలలో మనం సంస్కృతిగా కార్యక్రమాలను
కార్యక్రమాలను ఇంత ఘనంగా జరుపుటకు సహాయ సహకారాలు అందించిన మన గ్రామస్తులకు ధన్యవాదములు. నమస్కారం తెలియజేస్తూ నేటి కార్యక్రమము ఎంపీపీఎస్ పొన్నకల్ పాఠశాల చిన్నారుల వార్షికోత్సవం ఇది. మరి వార్షికోత్సవం అంటే ఇక్కడ పిల్లల పండుగ చూసుకుంటున్నాం. మరి యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు మరి మొట్టమొదట గ్రామస్తులు, ప్రధానంగా దాతలు పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు విచ్చేసి మరి మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ప్రతి ఒక్కరి చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎవరు వెనక్కి వెళ్ళకుండా మేము ఉంటాం, ఈ యొక్క కార్యక్రమం నిర్వహించామని వారు చేదోడు వాదోడుగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఒకటి ఏం గుర్తొస్తుందంటే, ఆ భజన దగ్గర చెప్తుంటారు, తల్లి గర్భము నుండి ధనము తేడేవుడు వెళ్ళిపోయి నాడు వెంటరాదు. ఇంకా మిగతా పద్యమంతా ఉన్నది, మీ అందరికీ తెలిసిందే. అది నిజంగా గుప్తాన్ని ఎక్కడ దాచుకోకుండా మీ యొక్క మనస్సును ముందుకు ఉంచేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు ఆ ప్రైమరీ స్కూల్ తరఫున, అదేవిధంగా మా యొక్క ఉన్నత పాఠశాల తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి
దాటినటువంటి పిల్లలు ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేశారు, వాళ్ళని దీవించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఓకే రైట్. గొప్పతనంగా మనం ఈరోజు మన గ్రామంలో ఇంత గొప్పతనంగా జరుపుకుంటున్నాం అంటే నాకు తెలిసిన ఊహ తెలిసినంత వరకు స్కూల్లో యాన్యువల్ డే అనేది ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ స్కూల్ విద్యార్థి నుంచి నేను కూడా పోయిన వ్యక్తినే కాబట్టి ఎప్పుడు నేను చూడలేదు నాకు ఇంత పెద్దగా ఇంత గొప్పగా చేస్తున్నాను చెప్పేసి కూడా. కారణం అంటే మన హెడ్ మాస్టర్ ప్రసారెడ్డి గారు ప్రైవేట్ సార్ ఈ విధంగా చేద్దామంటారు అంటే అందరూ మేము గ్రామస్తులకు సపోర్ట్ చేస్తుంటారు. ఏదైనా కూడా అడగండి, అంటే వరకైనా కూడా మేము రెడీ ఉన్నాం అంటే పెద్ద ప్రోగ్రామ్ చేశాడు మేము కూడా ఊహించలేదు. బట్ ఈరోజు ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పినట్లు తీసుకొని పోయి 10th క్లాస్ పిల్లలు ఒక బస్సులో పోయి చెప్తున్నాను చెప్పారు కదా, ఆ స్కూల్లో కూడా ఈ విధంగా చేయట్లేదు. ఎందుకంటే మా పిల్లలు కూడా ఎంతో ఐసీఎస్ సిలబస్ పిల్లలు చదువుతారు, కానీ 8th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు, కానీ ఈ విధంగా చేస్తున్నారు కూడా నేను కలర్ కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ఫస్ట్ క్లాస్ పిల్లల విషయం చూస్తే మన అధ్యాపక బృందం కష్టాన్ని ఈరోజు గుర్తించాల్సిన విషయం మన గ్రామంలో గ్రామస్తులందరూ కూడా ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నామంటే దీనికి చాలా మన గ్రామస్తులందరూ కూడా సపోర్ట్ చేస్తాం. మునుముందు ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా మన గ్రామంలో గ్రామస్తులకు ఇస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం. మరియు ఈరోజు శివుని యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి ఒక శివశివ సాంగ్తో మా విద్యార్థులు 5వ తరగతి విద్యార్థులందరూ